హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే నేను మా ఇంట్లో పూరి అండ్ ముద్దగారెలు చికెన్ పులుసు. మనకు చికెన్ పులుసు ఉంది అంటే ముద్దగారెలు ఉండాల్సిందే అండి. దీంట్లో మీకు ముద్దగారెలు ఎలా చేయాలో ఒకసారి చూపిస్తున్నాను అండి. ముద్దగారెలకి మెయిన్ అంటే బబ్బర్లు కావాలి. వీటిని బబ్బర్ గారెలు కూడా అంటారు. సో వీటికి ఏంటంటే బబ్బర్లు ఒక గంట నానేసుకొని దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. కొన్ని పచ్చిమిర్చి, వెల్లుల్లి అండ్ కొంచెం కల్లుప్పు, కొద్దిగా జీలకర్ర వేసేసుకొని కోర్స్గా పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కోర్స్గా పట్టుకున్న దాన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. మెత్తగా పట్టుకుంటే ఏంటంటే మనకి గారెప్ప అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఇట్లా కొంచెం క్రిస్పీగా రావాలి అనుకునే వాళ్ళు ఇట్లా కోర్స్గా పట్టేసుకోండి. దీంట్లోకి మీరు పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా ఇలాంటి లీవ్స్ అయినా వేసుకోవచ్చు. ఇష్టం లేదు అనుకుంటే మామూలుగా స్పైసీగా చేసుకొని వట్టి ప్లెయిన్ గారెలని చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో తోటకూర అవైలబుల్ ఉందని సో దాన్ని వాష్ చేసేసుకొని చిన్న తురిమేసుకొని మనం గారెం పట్టేసుకున్న పిండిలో వేసేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న టిక్కీల టైప్లో మనం గారెలు వేసేసుకొని కాల్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. అండ్ పిల్లలకి చాలా హెల్దీ కూడా. వీక్లీ వన్స్ అలా పెట్టండి. మనకి పప్పులు కూడా చాలా హెల్దీ కాబట్టి, ఈ మధ్యకాలంలో అయితే అసలు పప్పులు తినట్లేదు కాబట్టి ఇలా చేసి ఇవ్వండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనకు ఆకులు తినట్లేదు, పప్పులు తినట్లేదు అనుకునే టైంలో ఇలాంటి వీక్లీ వన్స్ ఇచ్చామంటే అన్ని రకాల పోషకాలు పోయిన ఫీలింగ్ కూడా మనకు ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.